హాయ్ గాయస్, వెల్కమ్ టు అడ్బగ్గీ. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా మన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం, మన ఛార్జర్ తీసుకొని కనెక్ట్ చేసేస్తాం. బట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన ఛార్జర్ మీద ఉండే సింబల్స్ అవి ఏంటి, అసలు ఎందుకు ఆ సింబల్స్ ఉన్నాయి, వాటి గురించి ఏంటి? సో గాయస్, ఈరోజు మన టాపిక్ అదే. మనం ఈ సింబల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. Let's go. ఓకే గాయస్, ఈరోజు మనం మన ఛార్జర్ మీద ఉండే 6 సింబల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా సో మనకి ఏంటంటే మన ఛార్జర్ మీద ఇట్లాగా ఒక 6 సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఏంటి, ఎందుకోసం అనేది తెలుసుకుందాం. ఫస్ట్గా మనం ఏంటంటే సిఏ అనే సింబల్ కనబడుతుంది మనకి ఛార్జర్ మీద. సో ఈ సిఏ చిహ్నం ఇది ఎందుకు ఉంటుంది ఛార్జర్ మీద అంటే, యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే కంఫర్మిటీ యూరోపిని అనే ఓ సంస్థ ఉంటుందన్నమాట. అనే సంస్థ ఉంటుంది. దీనికి యూరోపియన్ కంఫర్మిటీ అనే అర్థం వస్తుందన్నమాట. ఈ సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సదర్ ఛార్జర్ తయారు చేయబడుతుంది అనమాట. సో అందుకోసమని సి అనే సింబల్ ఛార్జర్ పై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి డస్ట్బిన్ గుర్తు. మోస్ట్లీ మనం ఏ ఛార్జర్ చూసినా, నెక్స్ట్ చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ వాటి మీద చూసినా మనకి ఇట్లా డస్ట్బిన్ అనే ఛార్జర్ కనబడుతుంది. దీన్ని మీనింగ్ ఏంటి, యాక్చువల్గా ఇది ఎందుకు పెడతారంటే, ఇతర వస్తువుల స్మార్ట్ ఫోన్ ఛార్జర్స్ను డస్ట్బిన్లో పడేయకూడదు అనమాట. ఎందుకంటే అవి ఎలక్ట్రానిక్ వస్తువులు కదా. అవి పనిచేయని పక్షంలో వాటిని ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ని తీసుకెళ్లే వారికి ఇవ్వాలి. అంతేగాని ఇతర చెత్త డస్ట్ ఛార్జర్స్ డస్ట్బిన్లో పడేయకూడదు అనమాట. సో అదనమాట. నెక్స్ట్ అందుకోసం అనేసి ఈ డస్ట్బిన్ ఛార్జర్ అనేది పడుతుంది. సో మనం ఏంటంటే దీన్ని ట్రాష్ క్యాన్స్లో పడేయకూడదు. అవి రీసైకిల్ అంటే ఎలక్ట్రానిక్ రీసైకిల్స్ సెంటర్స్లో ఇచ్చేయాలి వాటిని. నెక్స్ట్ ఏంటంటే మనకి హౌస్ సింబల్ అనేది తరచుగా కనబడుతూ ఉంటుంది మన మొబైల్ ఛార్జర్ మీద. యాక్చువల్లీ ఛార్జర్ మనకు కనిపించే ఇంకో గుర్తు హౌస్ సింబల్. ఇది ఎందుకంటే సదరు ఛార్జర్ కేవలం ఇండోర్లో మాత్రమే వాడాలని దీని అర్థం. అంటే విద్యుత్ బాగా తీసుకునే హెవీ లోడ్ పరికరాలకు వీటిని కనెక్ట్ చేయకూడదని అర్థం అనమాట. అందుకే హోమ్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చతురాస్రాకారంలో ఉండే 2 సింబల్స్. ఛార్జర్పై మనకు చతురస్రాకారంలో ఉండే 2 బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సింబల్ ఎందుకు ముద్రిస్తారంటే, ఛార్జర్ సరిగ్గా ఇన్సులేషన్ చేయబడిందని, ఇది సేవ్ అయిన విద్యుత్ పరికరం అని అర్థం అన్నమాట. విద్యుత్ పరికరాల నుంచి మనకు సేఫ్టీగా ఈ సేవ్ అయిన విద్యుత్ పరికరాలని అర్థం. విద్యుత్ పరికరాల నుంచి మనకు సేఫ్టీగాను ఇన్సులేషన్ చేస్తారు, అది తప్పనిసరి. ఈ క్రమంలో ఛార్జర్లు కూడా ఇన్సులేషన్ ఉంటుంది, అదే దాన్ని సూచించే విధంగా బాక్సులు వేస్తారనమాట. డబల్ ఇన్సులేటెడ్ బాక్స్ అనమాట దీన్ని. నెక్స్ట్ మనకి కనిపించేది పీసీటీ అనే లోగో. ఈ పీసీటీ అనే లోగో ఏంటంటే, ఇది యూరో ఏషియన్ కౌన్సిల్ మార్గనిర్దేశకాల ప్రకారం గోస్ట్ ఆర్ అంటే గోస్ట్ డస్ట్బిన్నింగ్ స్టాండర్డ్ ఇన్ రష్యా. ఓకే, ఇన్ రష్యా అనే సంస్థ పెట్టిన ప్రమాణాలకు అనుగుణంగా టెక్నికల్గా ఆ ఛార్జర్ తయారు చేయబడుతుంది అనమాట. సో దానికి సింబల్ ఈ పీసీటీని వాడతారనమాట. నెక్స్ట్ మనకి కనిపించే ఇంకొక సింబల్ ఏంటంటే వి సింబల్. ఇది దేశానికి మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయా దేశాల ప్రజలకు అందే విద్యుత్ వోల్టేజ్ మారుతూ ఉంటుంది కదా. అందుకు అనుగుణంగా దాన్ని తయారు చేసి దీనిపై వేస్తుంటారు. ఆ సింబల్కి ఏంటంటే అమెరికాలో, కెనడాలో అయితే వి పక్కన ఒక సింబల్, ఇన్ రోమన్లో ఏంటంటే దాని మీనింగ్ 4 అనే సింబల్ ఉంటుంది. అదే ఆసియా, యూరోపియాలో అయితే వి అనే సింబల్ అంటే 5 అనేసి ఉంటుందన్నమాట. సో ఇది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.